నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేటప్పటికి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే వస్తే విడి రోజుల్లో కంటే ఫుల్ హడావిడి బిజీగా సరిపోతూ ఉంటదండి. పని మాత్రం సండే రోజే ఎక్కువ ఉంటదనమాట. ఈరోజైతే నేను కొంచెం స్పెషల్ ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీస్ చూపిస్తాను. ఇంక ఇంట్లోనే సింపుల్‌గా ఈజీగా నెయ్యి ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇంకా డే అయితే ఇంక మార్నింగ్ నిద్ర లేచేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం వంటగదిలోకి వచ్చేసాను. ఇంక వస్తూ వస్తూ ముందు మా ఫిష్‌లకి ఫుడ్ అయితే వేస్తానండి. ఇంకా వేసిన తర్వాత పాలే కాగబెట్టేసి ఇంకా అట్టు పిండి, ఇడ్లీ పిండికి అయితే నానబెట్టుకున్నాననమాట నైట్ పడుకునే ముందు. ఎందుకంటే సండే వస్తే నేను పిండ్ల పని ఇవన్నీ పెట్టుకుంటాను. విడి రోజులు అంటే కొంచెం హడావుడిగా ఉంటది గదండీ! అంతేకాకుండా షాపు, ఇల్లు, పిల్లలు ఇదే సరిపోయిద్దనమాట. అందుకని చెప్పి ఇంక నేను సండే రోజు మాత్రం కొంచెం లేట్‌గా లేచినా ఈ పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాననమాట. సరే అని ఇంక ఇడ్లీ పప్పు, అట్టు కడిగేసి ముందు ఇడ్లీ పిండి అయితే గ్రైండర్‌లో వేసేసి వచ్చానండి. అలా చేస్తే ఏంటంటే అటు దాని పని అది అయితూ ఉంటది. ఇటు మిగతా మన పని మనం చూసుకోవచ్చు కదా! అనని చెప్పి ఇంక నేను ముందైతే పిండిలైతే వేసేసొచ్చాను. ఇంక పిండి వేసేసి తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా ఇల్లు తుడవడం అంటే చేయలేదులెండి. సండే రోజు కాబట్టి ఇంక నేను అది కొంచెం స్కిప్ చేసేసాననమాట. సరే అని చెప్పి ఇంక వాషింగ్ మిషన్ అవి కూడా ఆన్ చేసేసానులెండి. ఇంక తర్వాత ఏంటంటే ఇంక టిఫిన్ చేసి పెట్టాలి కదా వీళ్ళకి. ఇంక ముందు రోజు సాటర్డే రోజు ఏంటంటే చపాతీ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ చపాతీ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకి మా పిల్లలకి ఎగ్ చపాతీ అంటే కొంచెం ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి స్కూల్ ఉన్నప్పుడు అంటే హడావుడిగా ఉంటది. కుదరదు అనని చెప్పి ఇంక నేనైతే సాటర్డే చేసుకునేటప్పుడు చపాతీ కొంచెం ఇలా ఎక్స్ట్రా చేసుకుంటే ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏంటంటే ఎగ్ చపాతీ అయితే చేసిస్తాను. ఇంకా మా వారికైతే ఇలాగ ఆనియన్స్ ఆమ్లెట్‌లో ఉల్లిపాయలు అవి కలిపేసి ఇలా చేసి ఇచ్చాను. ఇంకా పిల్లలిద్దరికీ ఏంటంటే మామూలుగా ప్లెయిన్ ఆమ్లెట్, ఎగ్ చపాతీ అయితే చేశాననమాట. ఎందుకంటే మా వారంటే కర్రీ ఉంటది కాబట్టి కర్రీ వేసుకొని తింటారు. ఇంకా పిల్లలు మాత్రం ఏంటంటే సాస్ ఉంటుంది గదా! టొమాటో కెచప్పు. ఇంకా అది వేసుకొని అయితే తింటారనమాట. ఇంకా దానికోసమని చెప్పి ఇంకా ప్లెయిన్ ఎగ్‌ది వేసేసి ఇంకా దాని మీద ఇలా చపాతీ అయితే పెట్టేసేసేసి కొంచెం అటు ఇటు హీట్ చేసి కాలేదాకా ఉంచుకొని ఇంక తీసేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టిస్తానండి. ఇంకా ఏంటంటే మార్నింగ్ లేచేటప్పుడు కూడా నేను లేచేటప్పటికి 8:30 అలా అవుతుందనమాట. ఇంకా వీటి రోజుల్లో అంటే పిల్లలకి స్కూలు, షాపు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా పొద్దున్నే లెగవాలి. సండే రోజు మాత్రం షాప్ ఉంటదిలెండి. షాప్ ఉన్నా సరే ఇంకొంచెం మా వారే వెళ్తారు. నేను మాత్రం 12కి అలా అయితే వెళ్తాననమాట సండే రోజు. ఆయన కూడా 10:30కి, 10:15కి అలా వెళ్తారు. వీడి రోజుల్లో అయితే 9:15, 9:30, 10 లోపు వెళ్ళిపోతారనమాట. ఇంక సరే అని ఇక్కడ ఏంటంటే టిఫిన్ పిల్లలకి ఇంకా మా వారికి వేసిచ్చేసి మా మోహిత్‌ని బాక్స్‌లో పెట్టిస్తే మా మోహిత్‌ని ఇచ్చి రమ్మంటే ఇచ్చొచ్చాడండి. సరే అని చెప్పి ఇంక పిల్లలది కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను అంట్లు చూసారు కదా ఎన్నున్నాయో అవి ముందు రోజు తోమలేదులెండి. ఎందుకంటే సాటర్డే నైట్ కొంచెం టిఫిన్ అన్నీ రెడీ చేసుకొని పడుకునేటప్పటికి లేట్ అయిపోయిద్దని చెప్పి ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే తోముకుందామని ఇంకా అలా ఉంచేసాను. అవి కూడా తోమేసి ఇంకా పక్కన పెట్టేసి నేనైతే ప్రశాంతంగా వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాననమాట. ఇంక టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను టమాటా పచ్చడి వేసుకున్నానులెండి. కర్రీ కొంచెమే ఉంది. ముందు రోజు నైట్‌దే కదా! పాడవదు కదా! అని అది మా వారికి పెట్టిచ్చేసి ఇంక నేనైతే టమాటా పచ్చడి వేసుకొని తినేసాను. తర్వాత కర్రీ వచ్చేటప్పటికి ఇంకా మామిడికాయ పప్పు చేద్దాము అనని చెప్పి ఇంకా ముక్కలు అవన్నీ కట్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టాను చూసారా? ఎందుకంటే మామిడికాయ ముక్కలు అలా పప్పులో వేసేస్తే పప్పు అయితే అసలు ఉడకదనమాట. కానీ ఇప్పుడొచ్చే పప్పు ఏదైనా 2 సార్లు కట్టేసి విజిల్స్ తెప్పించాల్సి వస్తుందిలెండి. సరే అని ఇంక బాక్స్‌లో పెట్టేసి మూత ఒకటి పెట్టేసి ఇంకా పప్పుకి కూడా పెట్టేశాను. ఇంక పప్పుకి పెట్టేసి తర్వాత నేనేంటంటే ఇంక రైస్ కూడా కడిగి పెట్టేశానులెండి. ఇంక పిల్లల స్నానాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇంక నేను కూడా స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇంకా మా వారైతే "బయటకు వెళ్ళాలమ్మా ఒకసారి షాప్ దగ్గరికి రా" అననంటే సరే అనని చెప్పి ఇంక నేనైతే షాప్ దగ్గరికైతే వెళ్ళాను. వెళ్తూ మా మోహిత్‌కి కుక్కర్ కింద 4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేయమ్మా అని చెప్పాను. వాడికి గుర్తేలెండి జాగ్రత్తగా విని కట్టేస్తారు. సరే అని చెప్పి ఇంక వాళ్ళకి పెట్టేసి ఇంక నేనైతే ఇంక షాప్ దగ్గరికి ఇంక వెళ్ళిపోయాననమాట. ఇంక ఇవన్నీ ఉంటాయి కదా! కట్ చేసుకున్నవి ఇవన్నీ ఇంకా అవన్నీ కట్ చేసి కవర్‌లో వేసి డస్ట్‌బిన్‌లో వేసేసి ఒకసారి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి షాప్ దగ్గరికైతే వెళ్ళానండి. ఇంక ఇప్పుడు కనిపించే వ్లాగ్‌ది ఏంటంటే ఇది షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఇంక ఇంటికొచ్చేటప్పటికి పిల్లలిద్దరైతే వర్క్స్ రాసుకుంటున్నారు. టీవీ పెట్టుకొని వర్క్స్ రాసుకుంటున్నారులెండి. రీడింగ్స్ అయితే
ఇంక టీవీ ఆఫ్ చేసేస్తారు. సరే రైటింగ్సే కదా, అది కాక పెండింగ్ వర్క్సేలేండి. మామూలుగా అయితే పంపించుండే, టీవీ పెట్టనిచ్చేదాన్ని కాదు. మొన్న కొంచెం హెల్త్ బాగోక పిల్లలకి హాలిడేస్ అయితే పెట్టారు. ఆ వర్క్స్ ఇస్తే ఇంక అవైతే రాసుకుంటూ ఉన్నారనమాట. సరే అని ఇంక నేను ఇప్పుడే ఇంక వంటగదిలోకి వచ్చాను షాప్ దగ్గర నుంచి. చూసారు కదా, మామిడికాయ ముక్కలు వేరే సపరేట్ గిన్నెలో పెట్టినా కూడా ఇంకా పప్పు అయితే ఇంకా కొంచెం ఉడకాలి. సరే అని మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసి నేనేం చేశానంటే మళ్ళీ కుక్కర్లో పెట్టేసి ఇంక మళ్ళీ ఒక 2, 3 విజిల్స్ ఏమో రప్పించేసాను. 2 రప్పించాను. బాగా మెత్తగైపోయింది. ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోయిద్దనమాట. ఇంక 2 విజిల్స్, నేనైతే 3 విజిల్స్ రానిచ్చేసాను. ఇంక అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయ పప్పుకి ఇంక తాలింపు అయితే వేసుకున్నానులెండి. ఇంక నేను ఇలా తాలింపు సింపుల్‌గా మామూలుగా కరివేపాకు, మిర్చి తాలింపు ఉంటది కదా, ఇంకా అది ఇంగువ టేస్ట్ తగిలితే మా వారైతే నచ్చదనమాట, అంతలాగా తినరు. చిన్నుల్లిపాయ వేసినా కూడా తినరనమాట పప్పులో. కానీ ఆ టేస్ట్ వేస్తే బావుంటదిలెండి. ఇంక వీళ్ళు తినరు గదా అనని చెప్పి ఇంక నేనైతే అలా చేయలేదు. ఇంకిలా ఉడకబెట్టుకున్న కందిపప్పులోనే ఇంక తాలింపు వేసి, ఇంక ఇందాకే మామిడికాయ ముక్కలు ఉడికనిచ్చాం గదా, అవి గూడా వేసేసి, మళ్ళీ కొంచెం ఒక్క 5 మినిట్స్ అయితే మళ్ళీ వెయిట్ చేసేసి, అంటే కొంచెం నీరు కొంచెం పలుచగా ఉన్నా గూడా మళ్ళీ తాలింపు వేసిన తర్వాత ఆ తాలింపు పప్పుకు కూడా పట్టాలి గదా, ఉప్పు, కారం అవన్నీ ఇప్పుడు వేసుకుంటాం గదా, కొంచెం అవి గూడా పట్టాలి గాబట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5, 10 మినిట్స్ అలా ఉంచేసి నేనైతే కట్టేసుకుంటాను. ఇంక ఈ లోపేంటంటే ఇంక మార్నింగ్ వెళ్తూ అట్టుపిండి కూడా తీసేసి వెళ్ళిపోయానులెండి. ఇంకా ఇడ్లీ పిండిలోకి రవ్వ అయితే కలుపుకోలేదు. ఇంక టైం లేదు. సరేనని చెప్పి ఇంక పప్పు తాలింపు వేయడం అయిపోయిన తర్వాత ఇంక పక్కన బాండీలో ఇంక నూనె పెట్టేసి ఇడ్లీ పిండిలోకి రవ్వ అయితే పిండేసుకుంటున్నాను. కంపల్సరీ మన ఇంట్లో ఏంటంటే, మన సైడ్ మనకి ఫేవరెట్ ఏంటంటే అందరికీ ఇలా పప్పుచారు చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి వడియాలో, గొట్టాలో ఏదో ఒకటి వేగించుకుంటాం కదా. నేనైతే పప్పు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వడియాలైతే వేగిస్తాను. ఒక్కొక్కసారి అంటే సగ్గుబియ్యం వడియాలు కానీ, లేదంటే ఇప్పుడు బ్యాట్లు అలాంటివి వస్తాయి కదా, అలాంటి వడియాలు, ఒక వారం అయితే ఇలా గొట్టాలు అలా అయితే వేయించుకుంటాననమాట. సరే అని చెప్పి ఈ చిన్న గొట్టాలు తీసుకొచ్చేటప్పుడు పక్కన పెద్ద గొట్టాలు కూడా ఉన్నాయన్నమాట. సరే అని ఇంకా అవి ఇవి 2 తీసుకొనొచ్చాను. ఇంక నిన్నైతే వేగిచ్చానులెండి. సండే వస్తే కొంచెం మాక్సిమం మా ఇంట్లో పప్పే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం సండే రోజు ఏంటంటే కొంచెం మనకు కూడా టైం అనేది ఫ్రీ ఉండాలి కదా, అందుకని కొంచెం నాన్ వెజ్ వండడం అంటే తక్కువలేండి. నాకు అసలు వంట చేయడం కూడా రాదు నాన్ వెజ్. ఎప్పుడన్నా కొంచెం ఏదైనా తినాలి, చేయాలి అనిపిస్తే ఇంకా పిల్లల కోసమే నేర్చుకున్నాననమాట. అది బయట నుంచి ఏదైనా కర్రీస్ తెచ్చుకుంటే కొంచెం స్పైసీ ఉంటది గదా, మళ్ళీ ఎప్పుడు ఉండిద్దో ఏంటో అన్నట్టు కొంచెం స్పైసీగా ఉంటది గదా అనని చెప్పి ఇంక నేనైతే పిల్లల కోసం ఇంకా చికెన్ కర్రీ అయితే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో నేర్చుకున్నానులెండి. ఇంక నేనైనా గానీ యూట్యూబ్‌లో అలా చూసే నేర్చుకున్నానులెండి. ఈసారి నెక్స్ట్ టైం కంపల్సరీ చేస్తే మాత్రం నేను మీకు చూపిస్తాను. ఇంక దాంతో పాటు చికెన్ పకోడీ ఒకటి వేస్తాను. ఇంకా చికెన్ కర్రీ ఒకటైతే చేస్తాననమాట. సరే అని ఇంక చూసారు గదా, గొట్టాలైతే వేగిచ్చేసాను. ఇంకా పెద్ద గొట్టాలు వేగిచ్చాను గదా, ఇంకా పిల్లల్ని పిలిస్తే వాళ్ళతో పాటు ఇంక నేను గూడా ఎప్పుడో నా చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చేసాయనమాట. సరే అనని చెప్పి ఇంక వాళ్ళతో పాటు నేను గూడా ఆ ఫింగర్స్‌కి గొట్టాలైతే తగిలిచ్చేసుకొని సరదాగా తింటూ ఉన్నాననమాట. ఇంక మళ్ళీ తీసిన వడియాల డబ్బా అవన్నీ లోపల పెట్టేసేసేసి, ఇందాక పాల డబ్బా చూపిచ్చాను కదా, అది ఎప్పుడో మా పిల్లలదైతే కాదులెండి, మా మేనకోడలిది. ఎప్పుడన్నా మా ఇంటికొచ్చినప్పుడు దానికోసం అని చెప్పి నేను అలాగా అది ఉన్నప్పుడు వాడేసి తర్వాత క్లీన్ చేసి లోపలైతే పెట్టుకుంటాను. ఇంక గొట్టాలంతా వేగించడం అయిపోయిన తర్వాత చూసారు కదా, అట్టుపిండి అయితే పొంగినట్టు వచ్చేసింది లైట్‌గా. ఇడ్లీ పిండి ఇంకా అవ్వలేదులెండి, అప్పుడే కదా కలిపెట్టాను. ఇంకా అవి కూడా పక్కన పెట్టేసి ఇంకా నెయ్యి తీద్దాము. మీగడైతే ఫుల్ బాక్స్‌కొచ్చింది. సరే అని ఇంకా మీగడ బాక్స్ బయట పెట్టేసి మజ్జిగ అయితే చేశానులెండి, పెరుగు. రోజు పిల్లలకి పెరుగే కదా నేను వేసి పెట్టేది. ఎందుకంటే మజ్జిగ వేస్తే గట్టిగా అయిపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మరీ పలుచగా ఉన్నట్టు ఉంటదేమోనని ఇంకా వాళ్ళకి పెరుగే వేసిస్తాననమాట. రోజు పెరుగే తిన్నా కూడా వాతం చేస్తది కదా, అందుకని ఒక సండే రోజు మాత్రం కొంచెం ఇలా మజ్జిగ అయితే చేసేసి ఇంకా రైస్‌లోకి ఇంకా రైస్ కింద అదే పెట్టేస్తానులెండి. ఇంకా భోంచేయడం అయిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి ఇంక నేను తర్వాత బట్టలు అవన్నీ ఆరేసుకొని ఇంక మా వారు 5కి అలా షాప్‌కెళ్తారులెండి. ఇంకా షాప్‌కి వెళ్ళే ముందు ఏంటంటే నేను టీ అయితే ఇంట్లో పెట్టేశాను. ఇంకా మా వారు నేను ఇంక టీ తాగిన తర్వాత ఆయనైతే రెడీ అయ్యి షాప్‌కైతే వెళ్లారు. తర్వాత ఇంక నేను నెయ్యి తీసుకునే పనుందని ఇంక ఇలాగా నా దగ్గర ఇప్పుడు బీటర్ ఉంటది గదా కేక్‌ది. ఫస్ట్‌లో అయితే మిక్సీకి వేసుకునేదాన్ని. ఇంక తర్వాత ఒకసారి అది పాడైంది, చేయించాలంటే ఇదైతే మా వారైతే చెప్పారనమాట. "ఇది ఉంది గదా, దాంతో గూడా చేసుకోవచ్చమ్మా.
కేక్ బీటరు ఈజీగానే అయిపోయిద్దంటే ఒకసారి ట్రై చేశాను. ఇంకా బాగా వస్తుందనమాట. అసలు వెంటనే ఒక 5 మినిట్స్‌లో అట్లాగా మనం బీటర్ పెట్టి అలా అంటే వెన్నపూస చక్కగా వచ్చేస్తుందండి. ఇంక సరేన అప్పటి నుంచి నేనైతే ఒక పెద్ద గిన్నెలో అలా ఉన్న మీగడంతా వేసేసుకొని ఇంక బీటర్‌తో ఒక 5, 10 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటాననమాట. అప్పుడు వెన్నపూస దానికి చక్కగా సెపరేట్‌గా వచ్చేస్తది. ఇంక వెన్నపూస వచ్చిన తర్వాత కొంచెం సాఫ్ట్ ఉంటది గదా! అది. ఇంక అలా కొంచెం సాఫ్ట్ ఉంటే ఏంటంటే తీయాలన్నా, చేయాలన్నా జారిపోతున్నట్టు ఉంటది అనని చెప్పి ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకున్నామనుకోండి. ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసేసి వదిలేస్తే ఆ కూలింగ్‌కి ఏంటంటే వెన్న అంతా కొంచెం గడ్డగట్టినట్టుగా వచ్చిద్దనమాట. కొంచెం మనం కూడా వెన్న తీసుకోవాలి, మజ్జిగ అంతా తీసేయాలన్నా కొంచెం తొందరగా అయిపోతదిలెండి. అందుకని ఐస్ క్యూబ్స్ ఏసేసి ఇంకా అలాగా పక్కన పెట్టిన తర్వాత వెన్నపూస కూడా తీసేసుకొని ఇంకా దాన్నయితే స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇంకా గ్రోసరీస్ సెక్షన్ కూడా ఇప్పుడు ఇప్పుడు డే స్టార్ట్ కదా! ఇంక ఈ రోజు నుంచి ఫస్ట్ తారీఖు కదా! కాకపోతే ఒక 2, 3 డేస్ ముందు బిఫోర్ అట్లాగా అయితే కొంచెం ఎండింగ్‌కొచ్చేస్తాయి కాబట్టి గ్రోసరీస్ ఇంక నేనైతే లిస్ట్ రాసిచ్చేసేస్తే కట్టేసి ఉంచుతారు. ఇంక ఇంటికొస్తూ తెచ్చేసుకుంటే ఇంక సండే రోజే పెట్టుకుంటానండి. విడి రోజులంటే అసలు టైం సెట్ అవ్వదనమాట. ఇంక సండే రోజంటే కొంచెం ఫ్రీ ఉంటాను గాబట్టి ఇంక ఇలా అయితే గ్రోసరీస్ కూడా నేను సర్దుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఈ బాక్సుల్లో అడుగున కొంచెం ఉంటాయి కదా! అవి కొంచెం మనం తీసేసి ఫ్రెష్‌వి అడుగున వేసుకొని మిగిలిపోయినయి పైన వేసుకుంటే కొంచెం పెండింగ్‌లో అవన్నీ అయిపోతూ ఉంటాయి గదా! ఇంకా నేనైతే అలా సర్దేసుకొని ఇప్పుడు మీకు చూపిచ్చాను కదా! బాక్సులు ఇవన్నీ గూడా నేను మీషోలో నుంచే తెప్పించుకున్నానండి. నేను తెప్పించి కూడా ఒక 2, 3 ఇయర్స్ ఏబోనే అయిపోతుంది. అసలు ఈ బ్లూ కలర్ మూతున్నదైతే 5 ఇయర్స్ అవుతుంది. కానీ చేంజ్ చేయాలి. కాకపోతే చూడాలి మాక్సిమం వీలుని బట్టి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. కుదిరిన దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటానులెండి. ఇంకా మిగిలిన సరుకులుంటాయి గదా! వాటికైతే అలా క్లిప్పులు పెట్టేసి నాకైతే ఒక స్టోరేజ్ ర్యాక్ అయితే ఉందిలెండి. మాది వంటగది చాలా చిన్నదనమాట. ఇంకా దానికి తగ్గట్టే అన్నీ తెప్పించుకొని చేసుకోవాలి కాబట్టి ఒక సన్న స్టోరేజ్ ర్యాక్ అయితే తెప్పించి ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి. అలా అయితే అందులో పెట్టాను. అది కూడా చూపిస్తానులెండి. ఇక్కడేంటంటే గ్రోసరీస్ అన్నీ ఇక్కడ సర్దుకుంటాం గదా! అక్కడ ఏం చేశానంటే నేను గ్లాస్ పెట్టించుకోలేదు. ఎందుకంటే చిమ్నీ పక్కనే వచ్చింది. మళ్ళీ చిమ్నీ ఉంది జాగ్రత్త కావాలి. ఏమో గ్లాసు తీసి, జరిపి కొంచెం తీసుకోవాలన్నా డబ్బాలు అంత కన్వీనియంట్ అనిపించదని ఇంక నేనైతే పెట్టించుకోలేదులెండి. పైనొచ్చేటప్పటికి బ్లాక్ కలర్ మూతున్నాయి కదా! ఏంటంటే కందిపప్పు, పెసరపప్పు, ఇంక ఉప్పుడు రవ్వ, మినపగుళ్ళు, శనగకాయ పప్పులు, శనగపప్పు, రాగి పిండి, శనగపిండి ఇవన్నీ అయితే పైన పెట్టుకున్నాను. కొంచెం తక్కువ కదా వాడేది. ఇంకా కింద ర్యాక్‌లో ఏంటంటే ఇప్పుడు తాలింపుల డబ్బా పెట్టాను కదా! అక్కడ కల్లుప్పు, సాల్టు ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కి తినడానికి ఇప్పుడు అలసందలు, శనగలు, బఠానీలు ఇలాంటివి ఉంటాయి గదండీ! అవన్నీ కింద ర్యాక్‌లో సర్దుకున్నాను. ఇంక లాస్ట్‌కి ఇంకా బెల్లము, అల్లం అయితే ఉన్నదనమాట. బెల్లం అయితే కొట్టేసి బాక్స్‌లో పోసేసి నేను అది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. అల్లం కూడా అంతే కడగాలి. సరే అని ఇంక అవి రెండిటిని పక్కన పెట్టేసి ఇందాక నేను మీకు ఒక సన్న స్టోరేజ్ ర్యాక్ ఉందని చెప్పాను కదా! అది ఇదే అనమాట. నేను దీన్ని కూడా మీషోలో నుంచే తెప్పించాను. ఇంక ఇది తెప్పించేటప్పటికి ఇది 4థ్ ఇయర్ అనమాట. మేము ఈ ఇంటికొచ్చిన కొత్తల్లో అయితే తెప్పించుకున్నాను. ఎందుకంటే మాది వంటగది చాలా చిన్నదిలెండి. ఇంకా అక్కడ దానికి తగ్గట్టు సర్దుకోవాలి కదా! అందుకని నేను ఇది చూసుకొని మీషోలో తెప్పించుకున్నాను. నాకైతే చాలా కన్వీనియంట్‌గా ఉందండి. 600 ఏమో పడింది అంతే. కానీ చాలా బావుంది. ఆ ఫ్రిడ్జ్‌కి, గోడకి మధ్యలో సన్న కార్నర్ చూసారు గదా! ఆ కార్నర్‌లో పట్టేసింది. ఇంకా అది గాక ఏమైనా సరుకులు మిగిలిపోయినయి ఉంటాయి గదా! కొంచెం ఎక్స్‌ట్రా ఉన్నాయి. అవి కూడా అక్కడ పెడితే ఏంటంటే మనకి ట్రాన్స్‌పరెన్సీగా ఉంటది గాబట్టి ఏమన్నా అయిపోంగానేనే ఎక్కడున్నాయి, సరే ఉన్నాయా, లేవా అని చూసుకోవడానికి ఏమన్నా తెప్పించుకోవాల్సినయి ఆ ర్యాక్‌లో అయితే మనకి ఏమేమి ఉన్నాయి, ఏం లేవని గూడా అర్థమైపోతది గదా! అందుకని నేనైతే అందులో సర్దుకున్నాను. ఈలోపు నెయ్యి గూడా అయిపోయిందండి. చూసారు గదా! ఇంట్లోనే నేను నెయ్యి అలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక నెయ్యి గూడా అయిపోతే ఒక బాక్స్‌లో పెట్టేసి వేడి చల్లారాలి కాబట్టి ఇంక పక్కనైతే పెట్టేసాను. తర్వాత వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెడతానులెండి. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఉండింది బయట నెయ్యి. ఇంకా సరే అని చెప్పి మిగిలిన నెయ్యేమో నేను అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇంక ఇదొచ్చేటప్పటికి ఇంక ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఈవినింగ్ మళ్ళీ 6, 6:30 అలా అయితే అయిపోతుంది. ఇంక సరేనని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేసి పెట్టాలి కదా! అప్పటికే నాకైతే చాలా ఓపిక అయితే అయిపోయిందనమాట. ఇంక అస్సలు ఓపిక లేదు. సరే ఏదైనా తొందరగా సింపుల్‌గా అయిపోయేలాగా ఏదైనా చేసుకుందాము అనని చెప్పి ఇంక నేనేం చేశానంటే ఇంకా ఎగ్ బాయిల్ చేసేసి ఇంకా ఎగ్ మసాలాలాగా చేసిద్దాము. తొందరగా అయిపోతది గదా! అనని చెప్పి ఇంక నేనైతే ఎగ్ మసాలాకైతే కలుపుకుంటున్నాను. నేను చాలా సింపుల్‌గానే కలుపుకుంటానులెండి. ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ యెల్లో అయితే అసలు వేయను. మా వాళ్ళు తినరనమాట. అది గాక అది తిన్నా గ్యాస్ కూడా వచ్చిద్దంటారు కదా! అందుకని నేను అసలు యెల్లో వేయనులెండి. ఇంకా ఎగ్ పీసెస్
మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా! అవి నేను బూందీ ఒక్కటే తెమ్మంటే మా వాడేంటంటే మిక్చర్‌తో కలిపి ఉన్నదైతే తీసుకొచ్చాడు. సరేలే ఏమైందిలేనని చెప్పి ఇంకా అది వేసేసి, ఇంకా కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత కారము, కొంచెం గరం మసాలా, నిమ్మకాయ రసం అయితే వేసేసి కలిపి పిల్లలిద్దరికైతే బాక్స్‌లో పెట్టిచ్చేసాను. ఇంకా మా మోహిత్ అయితే ఉల్లిపాయలు తింటాడు. మా తనుదైతే తినదనమాట. దానికోసం ముందు సెపరేట్‌గా కొంచెం తీసేసి, ఇంకా మా మోహిత్‌కైతే ఉల్లిపాయలతో వేసి కలిపేసి ఇచ్చాననమాట. ఇవి చూసారు గదా! ఇవి బాక్సులు లాంటివి ప్లేట్స్. ఒకటేమో పైనాపిల్ షేపు, ఇంకొకటేమో లీఫ్స్ షేప్ అనమాట. ఒకసారి చైనా బజార్‌కెళ్తే బావున్నాయని చెప్పి అవైతే తెచ్చుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికైతే ఇలాగైతే పెట్టి ఇచ్చేసేసేసానులెండి. ఇంక వీళ్ళిద్దరికీ పెట్టేసిన తర్వాత, ఇంకా మా వారికి, నాకు ఏంటంటే ఒక బాక్స్‌లో పెట్టుకొని నేను షాప్ దగ్గరికైతే తీసుకెళ్ళాను. సండే రోజు కూడా షాప్ తీయాలా అని అనుకుంటారేమో, కంపల్సరీ షాప్ తీసుకోవాల్సిందేనండి. ఎందుకంటే నెలొచ్చేటప్పటికి మనకి రెంట్ ఖర్చులు అవన్నీ ఏమీ ఆగవు కదా! మనం తీసినా తీయకపోయినా షాప్ రెంట్ అయితే కట్టుకోవాలి కదా! అయినా ఇప్పుడున్న రోజులు బట్టి ఏంటంటే 325 రోజులు మాక్సిమం కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఇంటి లోన్‌లైనా గానీ, ఏదైనా గానీ కట్టుకోవాలంటే పిల్లల చదువులకి ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటదని, ఏదైనా ఫెస్టివల్ వస్తే 8 వరకు ఉంటాము. తర్వాత క్లోజ్ చేసేస్తాము. ఇంకేదైనా ఊరెళ్ళాలంటే తప్పదు కాబట్టి క్లోజ్ చేసేస్తాంలెండి. సండే రోజు మాత్రం మార్నింగ్ 10:30కి తీసుకుంటాము. తర్వాత 2:00 వరకు ఉంటాము. మళ్ళీ 2:00కి షాప్ క్లోజ్ చేసేసి మా వారి ఇంటికైతే వచ్చేస్తారు. ఆయన 5కి వెళ్తారు. ఇంక నేనైతే మాత్రం 7కి, 7:15కి అలా అయితే వెళ్తాననమాట. ఇందాక మా వాడు ఏమంటున్నాడంటే, మా అమ్మాయి వంటగదిలోకి వచ్చింది. వాడు రాలేదు. ఇంక రాకపోతే, మమ్మీ నువ్వు తీసుకెళ్ళి ఇవ్వద్దు అన్నయ్యకి, అన్నయ్య వచ్చి తీసుకుంటాడు అని అంటే, కాదులేమ్మా ఇప్పుడు అన్నయ్య పాపం 2, 3 సార్లు తిరిగాడు కదా! నేనే తీసుకెళ్ళి ఇస్తాను అన్నా. అది మా వాడైతే విన్నాడనమాట. "పో పిచ్చిదానా, నీకెన్ని చేస్తాను, నువ్వు నాకేం చేయవా, ఇంక నుంచి నీకేదైనా చేస్తే అప్పుడు అడుగు" అని చెప్పి దాని మీద అయితే ఫైర్ అయితే అవుతున్నాడనమాట. సరే అని ఇంక పిల్లలకి పెట్టించి నేను కూడా తీసుకొని ఇంక షాప్ దగ్గరకైతే వెళ్ళిపోయానులెండి. ఇంకా ఆదివారం కంపల్సరీ వీలుని బట్టి ఇంకేదైనా ఇబ్బంది ఉంటే తప్ప, లేదంటే ఆదివారం మాకు ఇక్కడ గంగనమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంటికి షాప్‌కి కట్టుకోవడానికి నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాంలెండి. ఇంకా అక్కడ పువ్వులు కూడా ఇస్తారు. ఇంకా ఆ పువ్వులు మాత్రం నేను ఇక్కడ దేవుడి ఫోటో ఉంటదనమాట. నాకు కిచెన్‌లో పెద్దది విండో ఒకటి ఉంటదిలెండి. నేను అక్కడైతే పెట్టుకుంటాను. దేవుడి ఫోటో కూడా ఒకటి పెట్టుకుంటాను. ముందు వంటగదిలోకి రాంగానే ఆ దేవుడికి అలా దండం పెట్టుకొని వంట అయితే ఏదైనా స్టార్ట్ చేసుకుంటాననమాట. ఇంకా అక్కడ ఫోటో దగ్గర అయితే వేసేసాను. అయిపోయిన తర్వాత వంటగది చూసారు కదా ఎంత ఎత్తునుందో. ఇంకా మళ్ళీ అంట్లన్నీ కడుక్కోవాలి. ఇంకా మేము భోజనం చేయాలి. సరే అనని చెప్పి ఇంకా ముందు అంట్లయితే తోమేసేసుకొని భోజనం అయితే చేసేసి, మళ్ళీ తిన్న తర్వాత ఇంకా కుక్కరు, ప్లేట్లు అయి వస్తాయి కదా! అవి కూడా తోమేసి ఇంకా బుట్టలో పెట్టేసి పక్కన పెట్టేసానులెండి. ఇంకా తర్వాత నైట్ కంపల్సరీ మా వారు, నేనైతే మజ్జిగ అయితే తాగుతాము. కంపల్సరీ ఒక 90% అయితే నైట్ టైం మజ్జిగ అయితే తాగుతాము. ఇంక ఇద్దరికి కలిపేసి ఇద్దరం తాగడం అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ స్నాక్స్‌కి నెక్స్ట్ డేకి శనక్కాయ పప్పులైతే నానబోస్తున్నాను. అసలు ఇదివరకు అయితే శనక్కాయ పప్పులు ఒక 2, 3 గంటలు పొద్దున పూట నానబెట్టుకున్న ఈవినింగ్‌కి ఉడకబెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ముందు రోజు ఉడకబెట్టినా నేను మీకు చూపిస్తానులెండి. ఆ నెక్స్ట్ డేకి ఉడకబెట్టినా కూడా కొంచెం పప్పు అయితే గట్టిగానే ఉంటుంది. ఎందుకో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. 4, 5 విజిల్స్ పైనే రప్పిస్తున్నా గానీ కొంచెం అయితే గట్టిగానే ఉంటుంది. సరే అని ఇంక మళ్ళీ పొద్దున పూట ఎందుకని ఇంక నైట్ టైమే ఇలా శనక్కాయ పప్పులైతే ఉడకబెట్టి బాయిల్డ్ చేసి ఇవ్వచ్చులే ఈవినింగ్ స్నాక్స్ కింద అనని చెప్పి. ఎందుకంటే ఇంక వేరే ఏదైనా రెసిపీస్ ఏదైనా చేయాలంటే మళ్ళీ షాప్ దగ్గరికి కూడా వెళ్ళాలి కదండీ! లేట్ అయిపోతది అనని చెప్పి అవైతే ఈజీగా అయిపోయిద్దని ఇంక నేను అలా అయితే చేసుకున్నాననమాట. ఇంకా అవి కూడా నానబెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి, నాకు మా వారికైతే బాదం పప్పులైతే నానబోస్తున్నానులెండి. అక్కడ కౌంటింగ్ చేస్తున్నాను. మా వారికి నాకేమో చెరో 6, 6, మా మోహిత్‌కేమో 5, మా తనుకేమో 4. అది ఆ 4 తినాలంటేనే కష్టము. అమ్మ 4ఆ అని నానుస్తా ఉంటది. ఇంక నేను అరిస్తే తినిద్దనమాట. ఇప్పుడు పిల్లలు ఇవెందుకు తింటారండి హెల్తీ ఫుడ్. మాక్సిమం వాళ్ళకి అన్ని బింగోలు, ఐస్ క్రీమ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు ఇలాంటివైతే కావాలి కదా! ఇంక నా దగ్గరైతే ఇవి కూడా వేస్తాను. ఇదేంటి సారీ. వాల్‌నట్ గూడా నానబెడతాను. వాల్‌నట్స్, కాజు అయిపోయినాయండి. వెళ్లి తెచ్చుకోవాలి. ఇంక మేము సండే రోజు గుడికెళ్ళాను కదా! అప్పుడు వెళ్లి తెచ్చుకుందాం అనుకున్నాము. అప్పుడు వినాయకుడి బొమ్మల ఊరేగింపు అయితే జరుగుతున్నాయి. సరే అనని చెప్పి రేపెళ్లి తెచ్చుకోవచ్చులే అని ఇంక ఇంటికైతే వచ్చేసామనమాట. నేను ఇవి ఇంక సీడ్స్ నానబెట్టుకొని, ఈ సీడ్స్ మాత్రము పుచ్చగింజలు, గుమ్మడి గింజలు మాత్రం నేనే తింటాను. మా వారు, పిల్లలైతే వాళ్ళు తినరనమాట. ఇంక బాదం పప్పుల వరకు వాళ్ళకైతే వేసిస్తాను. ఇంకా అవన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాననమాట. ఇంక ఇవేంటంటే పిల్లలు
పిల్లలు మా మోహిత్‌కి సైన్స్ ప్రాజెక్ట్ ఉంది అనని చెప్పి ఏదో సీడ్స్‌తో చేయాలి అనంటే సబ్జా గింజలతో వాడు ప్రాజెక్ట్ అయితే చేసుకున్నాడు. ఇంకా అవి వాళ్ళకి వాటర్ బాటిల్‌లో పోసి పంపిమన్నారు కానీ నేనైతే ఇంక పంపిలేదు మర్చిపోయాను. ఇంక సరేలే లెమన్ వాటర్ కలిపేసి ఈవినింగ్ ఇంక శనగకాయ పప్పులతో స్నాక్స్ పెట్టిన తర్వాత అది వేసి ఇవ్వచ్చు అనని చెప్పి ఇంకా అవి కూడా పక్కనైతే పెట్టేశానండి. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి ఇంక నైటు 11:40, 12 అలా అయితే అయితుంది. సరే పడుకోవడానికి వెళ్దాము అనుకునే మూమెంట్‌లో కరెంట్ అయితే పోయిందనమాట. అదేననమాట ఇక్కడ ఎఫెక్ట్. ఇంకేం చేస్తాం వెంటనే వచ్చేస్తదిలెండి. ఇన్వర్టర్ ఉందిలే గానీ, ఇంకా కాకపోతే ఏసీ రాదు కదా! అదనమాట గొడవ. సరే అని ఇంట్లో పనులన్నీ కానిచ్చేసుకొని ఇంక పడుకోవడానికైతే వెళ్ళిపోయాననమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్.